హాయ్ హలో వెల్కమ్ టు డే 180/180 ఆఫ్ బల్కింగ్. ఈరోజు నా ఛాలెంజ్లో లాస్ట్ డే కాబట్టి నేను చేసే వర్కౌట్లో ఒక 3 ఎక్సర్సైజ్ అయితే రికార్డ్ చేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో అయితే తీశాను. I was a lonely silhouette, needed somebody to show the way. వార్మప్ అయితే అవ్వగానే నేను సో వార్మప్ అవ్వగానే లెగ్ ఎక్స్టెన్షన్తో అయితే స్టార్ట్ చేస్తున్నా వర్కౌట్ అనేది. స్టార్టింగ్ అయితే 35 kgs పట్టుకుంటున్నా సింగిల్ లెగ్కి. లెగ్ ఎక్స్టెన్షన్ అనేది చాలా స్లోగా అనేది మనం చేసుకోవాలి. ఎంత స్లో చేస్తే అంత మంచిది. లేపినాక ఇక్కడ 2 seconds హోల్డ్ చేస్తే ఇంకా మంచిది. I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. Nostalgia, you're an echo in my head. సెకండ్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ లెగ్ కర్ల్. మనం ర్యాండమ్గా మిషన్స్ అయితే చేస్తాం కానీ పేర్లు అలవట్లేదు. సో అలవాటైనంత వరకు చూసి చెప్పడం అయితేనే బెటర్. సో ఇది కూడా అంతే. స్టార్టింగ్ 35 అయితే పెట్టుకున్నాను. ఈచ్ లెగ్ ఫస్ట్ చేస్తాను, తర్వాత 2 legs కలిపి చేస్తాను. ఏదైనా సరే మనం ముందైతే ఏది చేస్తున్నామో దేనికైతే స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుందో దాంతో మనం స్టార్ట్ చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే వీక్ తక్కువ ఉన్నదంతా ముందు మనం మన టార్గెట్ని కంప్లీట్ చేస్తే స్ట్రాంగ్ ఉన్నదంతా ఆటోమేటిక్ చేస్తాం. సో మనం ముందే స్ట్రాంగ్ చేస్తే వీక్ ఉన్నది ఇంకా వీక్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి చేస్తాం కాబట్టి. సో మనం ఎప్పుడైనా వీక్ లెగ్తోనే చేస్తే వీక్ స్ట్రెంత్ ఉన్న లెగ్తోనే చేద్దాం. నాదైతే లెఫ్ట్ కొంచెం వీక్, సో నేను లెఫ్ట్తోనే స్టార్ట్ చేస్తున్నా. Nostalgia, like a symphony of our memories. Nostalgia, don't you ever slip away. Oh, nostalgia, like a symphony of our memories. 2 legsకి కలిపి అయితే 60 అయితే పెట్టుకుంటున్నాను. స్లోగా పుల్ బ్యాక్ చేసి హోల్డ్, రిలీజ్, హోల్డ్. Like a symphony of our memories. Oh, what if the years turn into gold? The longer we live, yeah, the more we grow. We could be 100 miles apart, but it's never far. Yeah, you show me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost పంపింగ్ అయితే ఎలా ఉందో చూసి అయితే కామెంట్ చేయండి. ఇందుకు కదా మనం కష్టపడింది. the flame. No, nostalgia, you're an echo in my head. Oh, nostalgia, like a symphony of our memories. Oh, nostalgia, don't you ever slip away. Oh, nostalgia, like a symphony of our memories. Oh, like a symphony of our memories. Oh, like a symphony of our memories. Oh, nostalgia, don't you ever. సో అక్కడైతే వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసిన. నేను జిమ్లోనే చాలా చెప్దాం అనుకున్నా కానీ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మనకు కూడా అంత అలవాట్లేదు కదా మాట్లాడడం. సో కొంచెం సిగ్గుపడైతే చాలా వరకు అయితే మాట్లాడలేదు. ఎందుకు నేనైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను చాలా మాట్లాడదామని. సో ఇంక రూమ్కి రాగానే
వే ప్రోటీన్ అయితే ఇక్కడ తీసుకుంటూ మాట్లాడదాం అనుకొని ఇంకా డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసిన. ఇది మా రూమ్ పైన టెర్రస్ పైన ఇది. సో 180 డేస్ అయితే అయిపోయినాయి. చాలామంది అయితే అడుగుతున్నారు 180 డేస్ అయిపోయినాయి కదా, ఇంకా తర్వాత జిమ్ వెళ్ళవా ఏంటి అసలు ఛాలెంజ్ అన్నట్టు అడుగుతున్నారు. చాలామంది అంటే నాకు తెలిసిన 2-3 సో వాళ్ళకన్నా ఇంకా వీడియో కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా అని అయితే తీస్తున్నాను. నేను అసలు ఈ 180 డేస్ అనేది స్టార్ట్ చేసింది అయితే నాకు రెగ్యులారిటీ కావాలి అని. సో ఇప్పుడు జిమ్కి అయితే పర్లేదు, జిమ్కి అయితే బాగానే వెళ్ళడం అయితే అలవాటైంది. సో చాలా స్టార్టింగ్లో అయితే చాలా ఫోర్సింగ్ వెళ్తుండే ఒక 1 మంత్ అట్లా. తర్వాత 1 మంత్ వరకు స్టార్టింగ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఆ ఊపులో ఏం తెలియకపోతుండే. సో ఇంకా తర్వాత వెళ్తున్న కొద్దీ కొంచెం కొంచెం బోర్ రావడం, లేకపోతే ఏదైనా మజిల్ ఏదైనా అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోము కదా, మజిల్ బ్రేక్ అయ్యి బాగా టైర్డ్ అవ్వడం ఇలాంటివి చాలా అయితే అనిపించింది. సో ఇట్ లాస్ట్కి నాకు మరీ అంత ఇంట్రెస్ట్ లేకపోతే కనీసం జిమ్కి అయితే వెళ్ళి ఖాళీగా వెళ్ళి కూర్చొనైనా వచ్చేసేటోని. ఖాళీగా కూర్చొని రోజులు కూడా ఉన్నాయి. ఇవే తగ్గించుకుంటే మంచి. మరి అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఖాళీగా జిమ్కి వెళ్ళి మామూలు కార్డియో కానీ థ్రెడ్మిల్ కానీ ఎక్కేసి వచ్చేసేవాడిని. ఇంకా నేను వైజాగ్ హైదరాబాద్ మిక్స్ కాబట్టి మనదంతా మిక్స్ ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర కొంచెం. ఇంకా కెమెరా ముందు లేనప్పుడు చాలా చెప్దామని అనుకుంటా, చాలా చెప్పాలని అనుకుంటా. కెమెరా ఆన్ చేసి ఇట్లా రియాలిటీలో వచ్చేసరికి అసలు ఏం మాట్లాడ అర్థం కావట్లేదు, ఏం గుర్తుకు రావట్లేదు నాకు. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఏదో మనీ ఎర్న్ చేద్దాం అట్లా, మనీ ఎర్న్ యూట్యూబ్ మీద సంపాదించి బతుకుదాం అనే ఉద్దేశం అయితే నాకైతే అస్సలు లేదు. నేను జస్ట్ నన్ను నేను చూసుకోవడం ఇష్టం కాబట్టి ఇదంతా చేస్తున్నా. సో బతకడానికి పైసలు కావాలంటే చాలా వేస్ అయితే ఉన్నాయి. నేను పుణ్యానికి వెళ్ళి జిమ్లో మోస్తున్న సామాన్లు అదే కూలి పని చేసుకున్న నాకు నా రోజు తిండికి అయితే వచ్చేస్తాయి. సో నేనైతే అసలు ఏమి ఇన్కమ్ కానీ పెద్ద ఫేమస్ అట్లాంటివి నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తలేదు దీని నుంచి. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసినప్పటికీ ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తోచినప్పుడు నా వీడియోస్ అని ఇలా చూసుకోవడానికి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో అది మ్యాటర్. సార్ అది మెయిన్ థింగ్ మన మైండ్లో నుంచి ఒక అపోహ అనేది అందరికీ ఉంటుంది. బాడీ అనేది జిమ్లోనే వస్తుంది, జిమ్కి వెళ్తేనే వస్తుంది. సో ఇంకా ఈ రీజన్స్ అని ఆపిద్దాం. ఓన్లీ జిమ్కి పైసలు లేవు, ఫుడ్కి పైసలు లేవు, మనం ఉన్న దాంతో తిని చేసుకున్నా బాగుంటుంది, మనకి లేని దాంతో ఉన్న సర్దు పెట్టుకున్నా సరిపోతుంది. ఇంట్లో చేసుకొని చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, హోమ్ వర్కౌట్ చేస్తూ మంచిగా బాడీ బిల్డ్ చేసుకొని మంచిగా ఫుడ్ తింటూ. సో రీజన్స్ ఎతకాలంటే చాలా ఉంటాయి చెప్పాలంటే. సో మనం రీజన్స్ కన్నా కాకుండా రియాలిటీలో మనం ఇది లాస్ట్కి ఇది మనం ఏం చేసినా ఇది మన కోసం మనం చేసుకుంటున్నాం. సో ఇట్లా ఒకటి చెప్పి మోటివేట్ అయ్యడానికి దీంట్లో ఏం లేదు. మనకు మనం ఏం మోటివేట్ అవ్వకుండా చేసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనకి మనం చేస్తే మనమే బాగుంటాం. మనమే చేద్దామంటే పదాలు వస్తలేవు, నోరు తిరుగుతలేదు. చికెన్ తిన్నాం వాళ్ళు అనుకుంటా నాలుగు మడతడిపోతుంది, పదాలు రావట్లేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇప్పటి నుంచి నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటా, పెడుతూ ఉంటా. అంటే నేను ఏం చేస్తే అదే పెడతా, అంటే కంటిన్యూగా పెట్టను, కానీ ఏదైనా బాగుంది అనిపిస్తే అదైతే పెడతాను. పోజింగ్ అయితే చూసే ఉంటారు. సో ఎలా ఉందో, ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపించా లేదా కామెంట్ అయితే చేయండి. ఫుడ్ నేను ఎక్కువ నా వీడియోస్లో కూడా ఫుడ్ ఏం అంటే ఓన్లీ ఒకటే బ్రేక్ఫాస్ట్ ఒకటే పెడతాను.
నేను ఏదైతే ఫుడ్ తీసుకున్నానో బ్రేక్ఫాస్ట్ ఒకటే మీకు వీడియోస్లో చూపించాను ఇప్పటివరకు. ఎందుకంటే అంత నేను కూడా ప్రాపర్గా తీసుకోను, ఎందుకంటే అవైలబిలిటీ ఉండదు. సో అవైలబిలిటీ లేనిది నేనే ఏం చూపించలేక ఇంకా ఉన్న దాంట్లోనే కంట్రోల్లో చేసుకొని తింటా. అంటే కొంచెం కొంచెం తక్కువ క్యాలరీస్లో కంప్లీట్ చేయడం. ఇప్పుడు నేను ఏం చెప్పినా చెప్పకపోయినా నా బాడీ రిజల్ట్ బట్టి మీకే తెలుస్తుంది నేను ఎలా ఉన్నాను, ఎలా తింటున్నాను అనేది. నా బాడీ రిజల్ట్ బట్టే చెప్పవచ్చు నేను ఎలాంటి ఫుడ్ తింటున్నాను. నేను మంచి ఫుడ్ తింటున్నాను అబద్ధం చెప్పినా అవ్వదు కదా. ఆ రిజల్ట్ ఇంపాక్ట్ అనేది నా బాడీ మీద పడుతుంది. సో అది నేను చెప్పినా కానీ నమ్మేటట్టు ఉండాలి నేను ఏం చెప్పినా. సో అందుకని నేను ఏది మీల్స్ కూడా అంత ఏం చేయను. నేను ఏదైతే బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నానో, వే ప్రోటీన్ ఏదైతే తీసుకున్నానో, క్రెటినైన్ తీసుకున్నానో, వేరే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర చూసిందే, యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి నేర్చుకుందే. నేనేమి నా సొంతంగా ఏమి నాకు తెలియదు కదా అసలు ఇలాంటివి ఉంటాయని. సో అట్లా ఇంకా ఇంకేమైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ అయితే చేయండి. అంతే, ఇంకేం చెప్పడానికి అయితే ఏం లేదు. ఇప్పటి నుంచి నేను ఎక్కడున్నా, ఇన్కేస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, ఒకవేళ సంథింగ్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినా ఒక 1 అవర్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా అట్లా బాడీకి అయితే ఉంచుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాను. నేనైతే 180 డేస్లో చాలా నేర్చుకున్నానని చెప్పాలి. చాలా అంటే చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను, ఫిజికల్గా, మెంటల్గా. అంతే. మీకేమైనా చెప్పాలనుకున్నా అంటే ఇప్పటి నుంచన్నా మీరు జిమ్కి వెళ్ళండి, ఇట్లా స్టార్ట్ చేయండి అనేది చెప్పను. ఉన్న దగ్గరే కాసేపన్నా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అన్నా టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేస్తే బాగుపడతారు, లేకపోతే ఇంకా మీ ఇష్టం. ఇంకా అది ఇక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అని అయితే నేనేం చెప్పను. ఎందుకంటే చెప్పాను కదా, నేనైతే ఇప్పుడు ఛానల్ మీద బతికేద్దామని అయితే లేదు. జస్ట్ నాకు నేను చేసుకుంటుంది అన్నీ. నాకు నేను ఏదో ఒక మెమోరీస్ అనమాట. ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదైనా నాకు నేను చూసుకోవడానికి క్రియేట్ చేసుకుంటుంది ఇదంతా. సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయో, ఏమన్నా నాకు తెలిసినంతవరకు చెప్తాను. ఒకవేళ నేను ఏమన్నా నా వర్కౌట్లు ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను కూడా నేర్చుకోవడానికి ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బాయ్.